ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలను ఆమోదం లభించింది. 5 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ మోడల్లో ఎన్టీఆర్ వైద్య సేవలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు మంత్రి పార్థసారథి. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం, అనధికార నిర్మాణాలు రెగ్యులరైజ్ చేసేలాంటి నిర్ణయం, చిత్తూరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శ్రీహరికోట స్పేస్ సిటీకి భూ కేటాయింపులు, ఎంఎస్ఎంఈ పార్టులు, మడకశిర హెచ్ఎఫ్సీఎల్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. మంత్రాలయంలో 3 స్టార్, అమరావతి విశాఖలో 4 స్టార్ హోటళ్ల లీజ్ పీరియడ్ పెంపుదల, ఇంధన శాఖలో అనేక ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం పొందినట్లు తెలిపారు మంత్రి పార్థసారథి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్లో యూనివర్సల్ పాలసీ క్రింద సేవలు అందించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పిని ఆమోదించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను.